ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సోదరీమణులను బతుకమ్మలను కుంటలో నిమజ్జనం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు అంబర్పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి బతుకమ్మ కుంటను సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విహెచ్ రోహిన్ రెడ్డిలు గంగమ్మ తల్లికి చీర సారె సమర్పించారు. అనంతరం విహెచ్ మీడియాతో మాట్లాడుతూ కబ్జాకు గురైన బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణ జరగడం ఎంతో సంతోషకరమన్నారు. ఇన్నేళ్ల తన పోరాటానికి ఈరోజు సరైన ఫలితం దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు విహెచ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, లక్పతి యాదగిరి గౌడ్, జ్యోతి గౌడ్, సత్యబాబు, శంభుల శ్రీకాంత్ గౌడ్, శంభుల ఉషశ్రీ, రామ్మోహన్, మోతా రోహిత్ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా అందరికంటే మా అంబర్పేట ఈ ప్రాంతంలో ఏది చుట్టుపక్కల ఉన్నందరూ వారికి ఇవాళ మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక మాట ఇచ్చిన తర్వాత నిలబట్టే మనస్తత్వం రేవంత్ రెడ్డిదని నిరూపణ అయింది. తప్పనిసరిగా నేను 5 ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా సక్సెస్ చేసిన. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి రేపుగిన పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాలు తిరుగుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఏది హైడ్రా ఇవాళ మొట్టమొదటి విజయం. అదేవిధంగా ఇంకా ముందు కూడా విజయాలు అవుతాయి. తప్పనిసరిగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కింది స్థాయిలో కులాలంటే మున్నూరు కాపో, యాదవో, ముదిరాజో, గౌడ్ కాదు, కింది వాళ్ళని కూడా చూడాలిరా బాబు. సాగలోని చూడాలి, మంగలోని చూడాలి. వాళ్ళ స్థితిగతి వారికి కూడా సరి అయిన రిజర్వేషన్ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఏదైనా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేసిండు, లక్ష్మణ్ ఉన్నాడు, ఆయన కూడా తప్పనిసరిగా దీనికి ప్రోత్సాహం చేసిండు, దీనికి ఎంబడి నలిగి చేసిండు. దానికి మన హైడ్రా చైర్మన్ రంగనాథ్ కూడా ఒక విషయం చెప్పండి. ఈరోజు మీరు హైడ్రా మీకు కొమ్ము కూడా హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించి తవ్వకాలు జరుపుతుందంటున్నారు బీఆర్ఎస్ నేత ఎర్ల సుధాకర్ రెడ్డి. కరెక్ట్ చెప్పిండ్రు, మీరే చూసిండ్రు కదా, నేను చెప్పింది కదా భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా. వాడేమన్నాడు, ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసిండు కదా, ఈడ చెరువే లేదన్నాడు కదా. ఇక మీరే చూసిరు కదా, ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. ఇది ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే సప్లైన్ ఉందో మాకు కూడా సప్లైన్ కావాలని కోరుతున్నాం. మరొకసారి ఈ బతుకమ్మ కుంటను మహిళల తరఫుకెళ్ళి అందరి తరఫుకెళ్ళి నాకు కృతజ్ఞతలు చెప్తాను. నాయకత్వంలో ఈరోజు ఈ బతుకమ్మ కుంటని హనుమంతరావు గారు పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి ఈ బతుకమ్మ కుంట అనే ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఎప్పుడైతే వివరించిండ్రో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసిండ్రో దాని రంగనాథ్ గారికి చెప్పి దీన్ని మొత్తం కూడా 1969 నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేస్తే ఆ రోజు ఈడ చెరువు ఉండే. ఈ చెరువులో మొత్తం మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మ కుంటని పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అందరు కలిసి కూడా దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళ డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవ్వి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెపంతో ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి దాపుదామని చూస్తున్నారు. కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీం అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. రెండోది, మీరు గత 10 సంవత్సరాల కింద చూస్తే కవిత ఆ రోజు ఇక్కడికి హైదరాబాద్లో ప్రతి ఒక్కరిని కూడా దీన్ని స్వాగతించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ బతుకమ్మ కుంట గత 40 సంవత్సరాలుగా పోరాటం చేసిండ్రు మా వి హనుమంతరావు గారు. వారితో పాటు మేము కూడా కంటెస్టెడ్ కార్పొరేటర్గా 4 సంవత్సరాల నుంచి వారితో పాటు నేను కూడా పోరాటంలో పాల్గొన్నాను. అలాగే ఎట్టకెళ్ళకి మా హనుమంతన్న కాల సాకారం అయినందుకు మేమందరం కూడా ఇక్కడ బతుకమ్మ కుంట చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఆశపడుతున్నారు, ఎందుకంటే హర్షిస్తున్నారు. ఈరోజు బతుకమ్మ కుంటకి ఇంత రికవరీ తొందరగా చేసి ఇచ్చినందుకు హైడ్రాకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హైడ్రా ద్వారా మొట్టమొదట ఆ బతుకమ్మ కుంటనే రికవరీ అయ్యి మాకు పునర్నిర్మించడం, ఈరోజు భూమి పూజ చేయడం, ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మా పూర్వీకులు ఒకప్పుడు ఇక్కడే బతుకమ్మలు ఆడి ఇక్కడే నిమజ్జనం చేసేవాళ్ళు. అలాంటిది మేము గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఇంటి ముంగట అవి బతుకమ్మని చేసుకోవడం, చిన్నగా చేసుకోవడం అనేది ఇబ్బంది పడ్డాము. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇకపై రాబోయే కాలంలో మేము అందరం కూడా ఇక్కడ
పూర్వం లాగానే ఇక్కడ బతుకమ్మని ఇక్కడ వైభవంగా ఘనంగా జరుపుకోవచ్చు అనేసి అందరు కూడా మహిళలు సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బతుకమ్మ అంటే ఇప్పుడు ఎంత లోతు తీస్తున్నారు కొంత ఏం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మాత్రం ఒక చిన్న పాండ్ లాగా చేస్తారండి. చుట్టుముట్టు వాకర్స్కి వాకింగ్ చేయడానికి వీలుగా, అలాగే జిమ్ పరికరాలను పెట్టి జిమ్కి వీలుగా, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి సంబంధించిన పరికరాలను కూడా ఇక్కడ ఫిక్స్ చేసి ఇది ఒక మంచి వనంలాగా పునరుద్ధరించడానికి ఇక్కడ ఆలోచన చేస్తున్నారు. త్వరగానే ఇది మా బతుకమ్మ పండుగ వచ్చే లోపల ఇదంతా కూడా నిర్మాణం అయ్యి ఓపెనింగ్ అవుతుందనేసి ఆశిస్తున్నాం. వాళ్ళ భార్యను గుర్తుపడతామని అడుగుతున్నాడు. మా అక్కని మేము గుర్తుపడతామని చెప్తున్నాడు. అదే మన సారికి రైట్ जानते हैं कितना बनता है రేవంత్ అన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం, నాయకత్వం. కొట్టే ఓనా కొట్టే చెరువుకుంటలో తీరా సంప్రదాయబద్ధంగా